జేసీ ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మధ్య వివాదం కొనసాగుతూనే ఉంది. అసెంబ్లీలో శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలపై చర్చకు సిద్ధమన్న ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్కి వచ్చారు. శ్రీనివాస్ గౌడ్ కూడా రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే ఎలాంటి చర్చ జరగకుండానే ఇద్దరు నేతలు వెనుదిరిగారు. ఖైరతాబాద్ ఆర్టీఏ ఆఫీస్ వద్ద ఉదయం హై డ్రామా నడిచింది. ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, జేసీ ప్రభాకర్ రెడ్డి మధ్య ఇటీవల జరిగిన సవాలు ప్రతి సవాలు నేపథ్యంలో ఇరువురు నేతలు ఆర్టీఏ కార్యాలయానికి వచ్చారు. ఇరువురు నేతలతో పాటు వారి అనుచరులు కూడా భారీగా రావడంతో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ముందు జాగ్రత్తగా పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఆంధ్రప్రదేశ్లో కొంతమంది వ్యక్తులు రాజకీయ స్వార్థానికి పాల్పడటంతో ఆర్టీసీకి నష్టం వాటిల్లుతోందన్నారు శ్రీనివాస్ గౌడ్. ఆంధ్రప్రదేశ్కు చెందిన నేతలు నడుపుతోన్న జేసీ కేసినేని ట్రావెల్స్ ఆర్టీఏ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారని ఆయన ఆరోపించారు. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయన్నారు శ్రీనివాస్ గౌడ్. 2 తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీకి న్యాయం చేయాలని తాను అసెంబ్లీలో గళం విప్పానని చెప్పారు. దివాకర్ ట్రావెల్స్ మీద కాదు, అన్ని ట్రావెల్స్ మీద మాట్లాడినాం. తప్పు చేసినటువంటి ట్రావెల్స్ ఆంధ్ర తెలంగాణ మినహాయింపు లేవు. తెలంగాణ వాళ్ళ మీద కూడా కేసులు పెట్టండి. కానీ అన్ని ఆధారాలు ఉన్నా కూడా మీరు కావాలని కక్ష సాధింపు చర్యలు చేస్తే ఇక్కడ హైదరాబాద్లో మరి ఆంధ్ర వాళ్ళ మీద కూడా ఎవరైనా చేస్తే ఆంధ్ర తెలంగాణ అనే గొడవలు బంద్ కావాలి. నిబంధనల ప్రకారమే తమ ట్రావెల్స్ ను నడిపిస్తున్నామన్నారు జేసీ ప్రభాకర్. దీనికి సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. వాటిని చూపించడానికి వస్తే తనను పోలీసులతో అరెస్ట్ చేయిస్తారా అని ఆయన ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ కు తనకు మంచి స్నేహం ఉందని, కొంతమంది కావాలనే అతనిని పక్కదారి పట్టిస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి చెప్పారు. ఎప్పుడైనా ఎక్కడైనా తమ చర్చకు సిద్ధమని జేసీ అన్నారు. 45 బస్సు ఉంటే కూడా నాకు 44 ఉండేది. 45 బస్సు ఉంటే కూడా నేను పొద్దున్నే బండ్లు స్టాప్ చేస్తాను. ఒకటి నేను ఫస్ట్ అడిగింది ఏముంది, ట్యాక్స్ సంవత్సరం పొడుగునా కట్టినారా లేదా, నాది 1 ఇయర్ పూర్తి చెక్ చేయండి. నేను ఒక్క సంవత్సరంలో ఒక్క రోజు కట్టకపోయినా నేను ఆఫ్ చేస్తా, ఆయన ఆఫ్ చేస్తాడా? ఐ విల్ గివ్ మై పేపర్స్ టు యూ, యూ టేక్ దేర్ పేపర్స్, దెన్ వెరిఫై దెమ్. ఇద్దరు ఎమ్మెల్యేల అనుచరులు చేసిన హడావిడితో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకోవడంతో ఇద్దరు నేతలు వెనుతిరిగి వెళ్లిపోయారు. తాము చర్చకు సిద్ధమేనంటూ ఒకరినొకరు కలుసుకోకుండానే ఎవరికి వారు వెళ్లిపోయారు. మొత్తం మీద వీరి రాకతో ఆర్టీఏ ఆఫీస్ వద్ద హైడ్రామా చోటు చేసుకుంది.